వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ 300 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపెడుతుంది. మేబీ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మార్కెట్ ఓపెన్ అయిన టైంకి ఇంకో 1 అవర్ డిఫరెన్స్ ఉంటుంది కదా. ఈ 1 అవర్ లోపు ఇంకో 100 పాయింట్స్ పెరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే 400 పాయింట్లు గ్యాప్ అప్ వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. వీక్లీ అనాలిసిస్ ఎస్టర్డే మనం రిలీజ్ చేసినప్పుడు ఒక పాయింట్ మాట్లాడుకున్నాం. సీజ్ ఫైర్ ఇంకా అవ్వలేదు. బికాజ్ ఇజ్రాయెల్ వాళ్ళు లెబనాన్ మీద కంటిన్యూస్ అటాక్ చేస్తున్నారు. ఇరాన్ వాళ్ళు అయితే మాత్రం ప్రోగ్రెషన్ జరుగుతుంది తప్ప, అంటే ఇద్దరి మధ్య కూడా ప్రోగ్రెస్ జరుగుతుంది తప్ప, అండ్ ఎక్కడ కూడా అఫీషియల్ కమిట్మెంట్స్ అనేది మేము ఇవ్వాలనుకోవట్లేదు ఇంకా. అండ్ మా ఇరాన్ అఫీషియల్స్ చాలామంది ఉన్నారు డిస్కస్ చేయడానికి. వాళ్ళందరిది కంప్లీట్ అయిపోయిన తర్వాత, సో అప్రూవల్స్ వచ్చిన తర్వాత మేము ఈ పీస్ డీల్కి ఒక ఎండ్ కార్డ్ పెడతాము. అంతవరకు అయితే మాత్రం డిస్కషన్స్ కొనసాగుతూనే ఉంటాయని చెప్పి ఇరాన్ చెప్పారు. ఈ షాకింగ్ పాయింట్లోని ట్రంప్ ఇంకేం మాట్లాడతారో తెలియలేదు. ఎందుకంటే ట్రంప్ 24 గంటల్లో క్లోజ్ చేసేది ఎలా అయినా అన్నారు. పాకిస్తాన్ వాళ్ళు 24 గంటల్లో క్లోజ్ చేసేస్తారని చెప్పారు. తర్వాత ఇరాన్ వాళ్ళు పాకిస్తాన్ చెప్పిన మాటల్లో నిజమైతే మాత్రం లేదు. 24 గంటలని చెప్పేసి టైం అయితే మాత్రం ఏం పెట్టద్దు. సండే మేము ఎటువంటి డెసిషన్స్ కూడా తీసుకోము మా సైడ్ నుంచి అని చెప్పి క్లారిటీగా ఇరాన్ చెప్పేసింది. ట్రంప్ అయితే 24 గంటల్లో క్లోజ్ చేస్తానన్నారు. ఈ క్వశ్చన్స్ అన్ని డైలమాతో మనం వీక్లీ అనాలిసిస్ డిస్కస్ చేసుకున్నాం. మండేకి ఇలా ఉంటే ఇలా జరుగుతుంది, ఇలా ఉంటే ఇలా జరుగుతుందని. బట్ మండేకి వచ్చేసరికి ఫైనల్ కన్క్లూజన్ వచ్చేసింది మార్కెట్ ఓపెన్ అవ్వకముందే. సో ఏంటి ఆ కన్క్లూజన్? గ్లోబల్ మార్కెట్స్ ఇప్పుడు ఎలా ట్రేడ్ అవుతున్నాయి? క్రూడ్ అయితే 5% క్రాష్ అయింది. గోల్డ్ 2.3% పెరిగింది. సిల్వర్ 5% పెరిగింది. వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సేమ్ టైం వచ్చేసరికి కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి. కానీ స్టాక్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకున్న నో యూజ్. ఎందుకంటున్నానంటే బిగ్ పాజిటివ్స్ ఉన్నా, బిగ్ నెగిటివ్స్ ఉన్నా, ఆ స్టాక్స్ రిలేటెడ్ న్యూస్ అప్డేట్స్కి చాలా రేర్ సినారియోస్లో రియాక్ట్ అవుతుంటుంది మార్కెట్. సో దానివల్ల వచ్చేసరికి మనం మోస్ట్లీ నార్మల్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేసుకుందాం. ఓకే, వీడియో చూడండి ఎండింగ్ వరకు. ఇంకోటి, వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా లాస్ట్ నైట్ అంటే ఫ్రైడే నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగిందన్న దగ్గర నుంచి వద్దాం మనం. డౌ జోన్స్ అయితే మాత్రం ఫ్రైడే నైట్ 353 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. నాస్డాక్ 80 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. యాక్చువల్గా యూఎస్ మార్కెట్స్ ఫ్రైడే రెండు కూడా పాజిటివ్గానే క్లోజ్ అయినాయి. యూరోపియన్ మార్కెట్స్ కూడా 1% అబౌవ్ పాజిటివ్గా క్లోజ్ అయింది. ఏషియన్ మార్కెట్స్ అయితే మాత్రం ఇప్పుడు జపాన్ మార్కెట్ 5% షార్ట్ అప్ అయింది. ఏషియన్ మార్కెట్స్ అన్ని 2% పెరిగినాయి. మోస్ట్లీ 1% అబౌవ్ అయితే మాత్రం ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్లోని ఇంత బిగ్ బూస్టప్ రావడానికి రీజన్ ఏంటంటే, ఏషియన్ మార్కెట్స్ ఓపెన్ అవ్వకముందు యూఎస్ ఫ్యూచర్స్ ఓపెన్ అయిపోతాయి. ఫ్యూచర్స్లో నాస్డాక్ చూడండి 1.8% బౌన్స్ అయింది. యూఎస్ 30 అంటే డౌ జోన్స్ 30 ఏమో 415 పాయింట్స్ బౌన్స్ అయింది. ఎప్పుడైతే ఫ్యూచర్స్లో అక్కడ ఫ్రైడే నార్మల్గానే ఇండెక్సెస్ పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇక్కడ ఫ్యూచర్స్ ఇంకొంచెం పాజిటివ్గా రియాక్ట్ అయ్యేసరికి గిఫ్ట్ నిఫ్టీకి అలానే ఏషియన్ మార్కెట్స్కి బిగ్ బూస్టప్ అయింది. అందుకే ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా 2-3% పాజిటివ్ సైడ్ వెళ్తే గిఫ్ట్ నిఫ్టీ చూడండి 24,000. మన నిఫ్టీ 50 ఫ్యూచర్స్ క్లోజ్ అయింది 23,600. 24,000 అంటే ఆల్రెడీ 400 పాయింట్లు గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపెడుతుంది. మేబీ నేను వీడియో రిలీజ్ చేసిన టైంకి 400 కాస్త 500 అయినా అవ్వచ్చు, లేదా 400 కాస్త 350, 300 పాయింట్లు గ్యాప్ అప్ అయినా అవ్వచ్చు. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా పాజిటివ్ సైడ్ హోల్డ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఎక్కువగా ఉన్నాయి. సడన్గా ఎందుకు గ్లోబల్ మార్కెట్స్ ఇంతలా టర్న్ అయిపోయినాయి? కమోడిటీస్లో క్రూడ్ చూస్తే 83.63 విచ్ ఈస్ అ వెరీ బిగ్ పాజిటివ్ ఫర్ ఇండియన్ మార్కెట్స్. క్రూడ్ ప్రైస్ క్రాష్ అవ్వడం, క్రూడ్ ఆయిల్ WTI 5% క్రాష్ అయింది, 80.57కి వచ్చేసింది. గోల్డ్ అండ్ సిల్వర్ మీకు గుర్తుందా? ఫ్రైడే మనం మాట్లాడుకున్నాం పోస్ట్ మార్కెట్లో బంగారం ధరలు అండ్ అలానే సిల్వర్ ధరలు ఇక మీద షార్ట్ టర్మ్లో ఇంకొక 20% పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కారణాలంతా కూడా యుద్ధం ఆగడానికి అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ వార్ సిచ్యువేషన్స్ పరంగా పీస్ డీల్స్ ఎలానే కానీ కంటిన్యూ అయితే మాత్రం మేబీ అది మార్కెట్స్కి ఒక బిగ్ బూస్టప్ అవుతుంది అనేది నా ఒపీనియన్. అసలు ఏం జరిగింది? సాటర్డే మనం వీక్లీ అనాలిసిస్ రిలీజ్ చేసిన తర్వాత ఏం జరిగింది? ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి. ట్రంప్ అయితే మాత్రం ఇజ్రాయెల్కి ఒక బిగ్ చెప్పాలంటే ఒక వార్నింగ్ టైప్, అంటే తిట్టడం అంటారు కదా, లైక్ కోప్ పడడం, అలాంటి కైండ్ ఆఫ్ స్టేట్మెంటే చేశారు. ఒక పక్క నేను పీస్ డీల్ గురించి మాట్లాడుతుంటే ఇంకో పక్క నువ్వు లెబనాన్ మీద అటాక్ చేస్తున్నావు. అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు? ఈ పీస్ డీల్ ఎలా అయినా జరగాల్సిందే. దీన్ని ప్రెజెంట్ రైట్ నో అంటే మీరు యుద్ధం చేయడం వల్ల ఈ పీస్ డీల్ యొక్క జడ్జిమెంట్ డిలే అవుతుంది. అలా డిలే అవ్వకూడదంటే మీరు యుద్ధాన్ని వెంటనే ఆపేయాలి అని చెప్పి ట్రంప్ అయితే మాత్రం ఎస్టర్డే ఒక బిగ్ వార్నింగ్ అయితే మాత్రం ఇజ్రాయెల్కి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత పాకిస్తాన్ వాళ్ళు, మరి యూఎస్ కన్నా ముందే ఈ రిపోర్ట్ వచ్చింది ఏంటో నాకు తెలియట్లేదు. ఇక్కడ చూడండి June 15 అంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ 3:50కి పాకిస్తాన్ చెప్పేసింది జూన్ 19వ తారీఖున స్విట్జర్లాండ్లోని యూఎస్ వాళ్ళు ఇరాన్ వాళ్ళు పీస్ డీల్ అగ్రిమెంట్ MOU సైన్ చేయడానికి ఇద్దరి మధ్య కూడా ఒప్పందం అయిపోయింది.
సో అగ్రిమెంట్స్‌లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇద్దరికీ కూడాన అంగీకారంగానే ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటి అనంటే ఇరాన్ ఇచ్చిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇరాన్ చెప్పిన డిమాండ్స్ ఏంటి? స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర యూఎస్ బ్లాకేడ్ చేసిన షిప్స్ అన్ని తీసేయాలి. అంటే యూఎస్ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఉన్న షిప్స్‌ని తీసేయాలి. ఇరాన్‌కి వచ్చేసరికి శాంక్షన్ చేసిన ఫండ్స్ అన్నీ కూడా లిఫ్ట్ చేసేయాలి. ఇంకోటి వచ్చేసరికి చుట్టూ నావల్ షిప్స్ గాని అట్లనే మిలిటరీ ప్లేసెస్ గాని ఏవి కూడా ఉండకూడదని చెప్పింది. దానికి యూఎస్ అంగీకరించింది. ఇరాన్ వాళ్ళైతే మాత్రం యురేనియం ఎన్రిచ్‌మెంట్ అయితే మాత్రం స్టాప్ చేస్తానని కూడా చెప్పారు. ఈ ఇద్దరి మధ్య కూడా ఈ అగ్రీమెంట్ జరగడంతో జూన్ 19వ తారీఖు 60 రోజులకి 60 రోజుల్లో పీస్ డీల్ కంప్లీట్ చేస్తారు. కానీ 60 డేస్ వరకు అయితే మాత్రం పీస్ డీల్ సీజ్ ఫైర్ మీద సైన్ చేస్తూ వీళ్ళ సైడ్ నుంచి అయితే మాత్రం ఒక అప్డేట్‌కి అయితే మాత్రం తీసుకొచ్చారు. ఇది పాకిస్తాన్ చెప్పింది. పాకిస్తాన్ చెప్పిన కొన్ని మినిట్స్‌కి ట్రంప్ అనౌన్స్ చేశారు. సో, ఫైనల్‌గా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయిపోతుంది. ఎవరు కూడా టోల్ ఫీ కలెక్ట్ చేయరు. పర్మనెంట్‌గా ఇంకా టోల్ ఫీ అయితే మాత్రం కలెక్ట్ చేయరు. సో, హ్యాపీగా కమర్షియల్ షిప్స్ అన్నీ కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్ళొచ్చు. యుద్ధం అయితే మాత్రం మరి జరగదు. ఈ శాంతి చర్చల కోసం ఇరాన్ కోఆపరేట్ చేసినందుకు ధన్యవాదాలని చెప్తూ ట్రంప్ అయితే మాత్రం ట్వీట్ చేశారు. ఇంకోటి ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర కంప్లీట్‌గా అన్ని షిప్స్ ఒక్కటి కూడా ఆగకుండా వెళ్తది కాబట్టి ఇంకా ఆయిల్ పరంగా ఎక్కడ కూడా డిస్రప్షన్స్ ఉండవు అని చెప్పేసి క్లియర్ కట్‌గా ట్రంప్ అయితే మాత్రం స్టేట్మెంట్ చేయడం జరిగింది. అందరు ప్రెసిడెంట్స్ కూడా దీనికి సైన్ చేస్తున్నామని కూడా చెప్పారు. ఎప్పుడైతే ఈ పీస్ డీల్ పరంగా అప్డేట్ ఇచ్చారో జూన్ 19వ తారీఖు నాడు అంటే జూన్ 19థ్ వచ్చేసరికి ఇద్దరి మధ్య కూడా ఒక ఒప్పందం కూడా జరిగిపోతది. ఎంఓయూ అయిపోతదని కూడా క్లారిటీ ఇచ్చేశారు. దీనికి ఇరాన్ కూడా రిప్లై ఇచ్చింది. ఇరాన్ ఏమన్నదో తెలుసా? మేము మొత్తం కండిషన్స్‌ని చదివాము. ఓకే. మేమైతే మాత్రం ఈ పీస్ డీల్‌కి ఓకే చేస్తున్నాం. అయితే ఒకటి యూఎస్ మీద ఇప్పటికి కూడా శత్రువు మీద ఇప్పటికి కూడా మాకైతే మాత్రం నమ్మకం లేదు. కానీ మేము సమీక్షిస్తాము. అంటే చూస్తాము ఎంతవరకు ఉంటదనేది. సో, మేబీ ఒకవేళ గాని అంతా కరెక్ట్‌గా ఉంటే మాత్రం ఈ పీస్ డీల్ ఇలానే కంటిన్యూ అవుతది. లేకపోతే మళ్ళీ యుద్ధం ప్రారంభిస్తాం అనేటట్టు చెప్పారు. బట్ ఇది ఎప్పుడు కూడా ఎవరు కూడా వాళ్ళని వాళ్ళు తగ్గించి మాట్లాడుకోరు కాబట్టి అది యూజువల్‌గా అలాంటి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ కామన్. అది మార్కెట్స్‌ని ఇంపాక్ట్ చేస్తదని మాత్రం అనుకోవద్దు. ఇవన్నీ బానే ఉన్నాయి. బట్ కాకపోతే ఇజ్రాయెల్ వాళ్ళు మళ్ళీ లెబనాన్ మీద అటాక్ చేస్తారేమో అనే పాయింట్ అయితే మాత్రం ఉంది. ఒకవేళ గాని ఇజ్రాయెల్ వాళ్ళు ఈరోజు ఈవినింగ్ గాని లెబనాన్ మీద గాని అటాక్ చేయడం మొదలు పెడితే మాత్రం మేబీ అది మార్కెట్స్‌ని నెగెటివ్‌గా ఇంపాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటున్నానంటే ఇరాన్ వాళ్ళు ఈ డీల్‌ని ఏ టైంలోనైనా క్యాన్సిల్ చేస్తారు. ఇజ్రాయెల్ వాళ్ళు గాని లెబనాన్ మీద అటాక్ చేస్తే. బికాజ్ ఇరాన్ వాళ్ళు పెట్టిన కండిషన్స్‌లో ఈ కండిషన్ కూడా ఉంది. ఇజ్రాయెల్ లెబనాన్ మీద అటాక్ చేయకూడదని చెప్పి. జస్ట్ 8-9 అవర్స్ బ్యాక్ ఇజ్రాయెల్ వాళ్ళు లెబనాన్ మీద అటాక్ చేశారు. సో, యాస్ ఆఫ్ నౌ మళ్ళీ ఆ అటాక్ కంటిన్యూ అయితే మాత్రం ఈ పీస్ డీల్ అనేది స్టాప్ చేసే అవకాశాలు ఉంటాయి. సో, అందువల్ల మోస్ట్‌లీ ఈ పీస్ డీల్ పరంగా అయితే మాత్రం వీళ్ళు అటాక్ చేయకుండా ఉండకూడదనే మనం కోరుకుందాం. ఇట్లా గాని ఉంటే మాత్రం మార్కెట్స్‌కి అదొక బిగ్ బూస్టప్ అవుతదని నేను అనుకుంటున్నాను. ఎఫ్ఐఐ డేటా, డిఐ డేటా ప్రకారంగా చూసుకుంటే ఎఫ్ఐఐ 1082 క్రోర్స్ మార్కెట్‌లో సెల్ చేస్తే డిఐ 5341 క్రోర్స్ మార్కెట్‌లో బై చేయడం జరిగింది. ఇన్‌ఫాక్ట్ వాళ్ళు ఎఫ్&ఓలో బిల్ చేసిన పొజిషన్స్ చూస్తే ఫ్రైడేనే మాక్సిమం వాళ్ళు షార్ట్ కవరింగ్ మొదలుపెట్టారు. ఈరోజు వచ్చిన పాజిటివ్ అప్డేట్ అనేది కంప్లీట్‌గా ఎఫ్ఐఐ ప్రొప్రైటరీ ట్రేడర్స్ బయింగ్ సైడ్ టర్న్ అవ్వడానికి హెల్ప్ అవుతదని నేనైతే అనుకుంటున్నా. నౌ ఈరోజు మార్కెట్స్‌ని ఎలా మనం కన్సిడర్ చేయాలి? ఫస్ట్ నుంచి మనం ఒకటి మాట్లాడుకుంటున్నాం. ఎప్పటి నుంచి? గత 3 నెలల ముందు నుంచి కూడానా. ఎందుకంటే నిఫ్టీ ఫాల్ అవ్వడం స్టార్ట్ అయింది 26,334 అండ్ లాస్ట్‌లోని అంటే నిఫ్టీ బాటమ్ ఔట్ అయిన లెవెల్ అనేది 22,150. అక్కడి నుంచి ఇక్కడి వరకు అప్రాక్సిమేట్‌లీ 4,000 పాయింట్లు పడింది. అందులో 0.38% అంటే 38.2% లైన్ ఫిబొనాకీ రిట్రేస్‌మెంట్ బట్టి మనం ఒక లైన్ డ్రా చేసుకున్నాం. విచ్ ఈస్ 23,800. నేను ఎక్కడైనా గాని అబద్ధం చెప్తున్నాను అనిపిస్తే ప్రీవియస్ వీడియోస్ చూడండి. 23,800 నిఫ్టీకి చాలా ఇంపార్టెంట్ అని మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే అది ఫిబొనాకీ రిట్రేస్‌మెంట్ యొక్క నంబర్ అనమాట. 38.2% నంబర్. సో, ఆ లైన్ గాని బ్రేక్ చేయగలిగితే హైయర్ సైడ్ మార్కెట్స్‌లో బుల్ మొమెంటం కొంచెం వస్తదని దాని అర్థం. ఎనీథింగ్ ఇప్పుడు 23,800 అబోవ్ గాని నిఫ్టీ సస్టైన్ అవ్వగలిగితే పాజిటివ్ చూడొచ్చు. అయితే మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తారు కాబట్టి ఎట్లా అనేది ప్లాన్ చేయాలో చెప్తాను. మార్కెట్ గ్యాప్ అప్‌తో ఓపెన్ అవుతుందనుకోండి. ఫస్ట్ ఫ్యూ మినిట్స్ ఆగండి. ఓకేనా? సో, ఆగినేటప్పుడు ప్రాఫిట్ బుకింగ్ కన్ఫర్మ్‌గా అవుతది. ఎందుకంటే ఫ్రైడే నుంచి షార్ట్ కవరింగ్ అవుతుంది కదా! ఒకేసారి బిగ్ గ్యాప్ అప్ అయినేటప్పుడు షార్ట్ కవరింగ్ కొంత ప్రాఫిట్ బుకింగ్ అవుతది. అయినేటప్పుడు 23,800 డౌన్ సైడ్ బ్రేక్ చేస్తుందో లేదో చూడండి. ఒకవేళ గాని 23,800 గాని డౌన్ సైడ్ బ్రేక్ చేసింది అని అనుకోండి. మార్కెట్ స్లోగా ప్రాఫిట్ బుకింగ్ అవుతూ అండ్ 50% ప్రాఫిట్ బుకింగ్ అయిపోతదప్పుడు. అయిపోయి ఆ తర్వాత రివర్స్‌లో వెళ్లి మళ్ళీ 23,800 క్లోజ్ అయినంత వరకు బుల్లిష్ టర్న్ అవ్వదు. దిస్ ద ఫస్ట్ సెటప్. సెకండ్ సెటప్ ఉంది. అదేంటంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత 23,800ని టచ్ చేసి బ్రేక్ చేయక్కర్లే. టచ్ చేసి బౌన్స్ అయినా మనం బుల్లిష్ టర్న్ అవ్వచ్చు.
వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ అప్ టు 24,000 బికాస్ సైకలాజికల్ నెంబర్ ఉన్నది 24,000 అండ్ ఆ 24,000 అబోవ్ కానీ నిఫ్టీ సస్టైన్ అవ్వగలిగితే షార్ట్ టర్మ్లో బుల్లిష్. 23,800 అబోవ్ సస్టైన్ అయినా కానీ బుల్లిష్ మొమెంటం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని దాని అర్థం. ఇది మార్కెట్ పరంగా అనాలిసిస్. నిఫ్టీ పరంగా కూడా మనం మాట్లాడుకుంటుంది. అండ్ మేజర్గా సెన్సెక్స్ పరంగా చూసుకుంటే సెన్సెక్స్కి 76,500 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. చూస్తే 76,500 అబోవ్నే ఓపెన్ అవుతుందని కనిపిస్తుంది నాకు. కానీ 76,500 సేమ్ 23,800 లాగే రీటెస్ట్ చేసి 76,500ని రీటెస్ట్ చేసి బౌన్స్ బ్యాక్ అవుతుంటే అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది నా ఒపీనియన్ ప్రకారంగా. 76,500 డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ హయ్యర్ సైడ్ వెళ్ళనంత వరకు బుల్లిష్ టర్న్ అవ్వద్దు. ఎప్పుడైతే హయ్యర్ సైడ్ వెళ్తుందో అప్పుడు బుల్లిష్ టర్న్ అవ్వండి. వెన్ ఇట్ కమ్స్ టు బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ క్రూషియల్ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయిపోయింది. బట్ ఫర్ మీ రీసెంట్ స్వింగ్ లెవెల్ ఏదైతే ఉందో ఫర్ బ్యాంక్ నిఫ్టీ, ఓకే, 57,500 మేబీ బ్యాంక్ నిఫ్టీ 57,500 అబోవ్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు 57,500 రీటెస్ట్ చేసి పైకి వెళ్తుంది. ఓకే, సో రీటెస్ట్ చేసి పైకి వెళ్ళినప్పుడు బుల్లిష్ అన్నమాట. ఒకవేళ కిందకి వచ్చేసింది అనుకోండి, మళ్ళీ పైకి వెళ్ళేంత వరకు వెయిట్ చేయండి. వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిన్ నిఫ్టీ 26,200 ఇంపార్టెంట్ లెవెల్. అక్కడే ఇది కూడా గ్యాప్ అప్తో ఓపెన్ అవుతుంది. ప్రాఫిట్ బుకింగ్ అయి బ్రేక్ అయితే ఓకే, వెల్ అండ్ గుడ్. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ సైడ్ ర్యాలీ ఫస్ట్ 1 అవర్లోనే అయిపోయింది అనుకోండి, డే మొత్తం రేంజ్ బౌండ్, ఇంకెవరికి కూడా ట్రేడ్ చేయడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉండవు. ఇది అనదర్ పాయింట్. నా బిట్ కాయిన్ పరంగా చూస్తే మీకు ఒక పాయింట్ గుర్తుందా లేదా, మనం మాట్లాడుకున్నాం ఫ్రైడే కూడా. బిట్ కాయిన్లో 60,000 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఇక్కడ నుంచి స్లోగా బౌన్స్ అవుతున్నప్పుడు క్యాండిల్స్ కనిపిస్తున్నాయి. మనం ఫస్ట్ మూవ్ 65,500 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వచ్చేసింది. గ్లోబల్ మార్కెట్స్లో ఇదే పాజిటివ్ మూమెంటం కానీ కంటిన్యూ అయితే బిట్ కాయిన్ స్లోగా 70,000 to 72,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో నా ఒపీనియన్ ప్రకారంగా అయితే మాత్రం బిట్ కాయిన్కి నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే 70,000 నుంచి 72,000 అని నేనైతే మాత్రం అనుకుంటున్నాను. వన్స్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయితే యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ అప్ టు 72,000 to 71,500. ఎనీథింగ్ అది కూడా బ్రేక్ అయితే మాత్రం మనం స్లోగా 76,500 వరకు మనం మొమెంటం అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది బిట్ కాయిన్ పరంగా. గోల్డ్ పరంగా చూసుకుంటే ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ 5% క్రాష్ అయిందో అది గోల్డ్కి బిగ్ బూస్టప్ అయింది. అందువల్ల గోల్డ్ 2.5% పెరిగింది. పొజిషనల్గా టెక్నికల్ అనాలిసిస్ పరంగా మనం చూసుకుంటే 4,352 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఫర్ గోల్డ్. ఎనీథింగ్ దీని అబోవ్ కానీ సస్టైన్ అవ్వగలిగితే గోల్డ్ స్లోగా 4,500, 600 కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి గోల్డ్ అయితే మాత్రం ఫర్దర్గా పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. గోల్డ్లో మీరు ఈ ఎంసీఎక్స్ ట్రేడింగ్ వల్ల ఓవర్ నైట్ పొజిషన్స్ ఏం జరుగుతుంది ఏంటని మీకు తెలియకపోతే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. అందులో అనుకోండి మీకు 24/7 గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ ట్రేడింగ్ ఉంటుంది. దీనివల్ల ప్రైస్ మూమెంటం ఎప్పుడు ఏ న్యూస్ వచ్చినా సడన్ స్పైక్స్ వస్తున్నప్పుడు మీకు అది హెల్ప్ అవుతుంది. సెకండ్ వన్ వచ్చరికి మీకు లెవరేజ్ ఉంటుంది. థర్డ్ వన్ వచ్చరికి ఎక్స్పైరీ ఉండదు. ఈ 3 కూడా మీకున్న బెనిఫిట్స్. సో దానివల్ల ఎవరైనా డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఓపెన్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో ఇస్తున్నా. 1 డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ అనేది 5 మినిట్స్లో యాక్టివేట్ అయిపోతుంది. 2 మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఎలా యూజ్ చేయాలో మీకు తెలియకపోతే అదే కిందన నేను యూట్యూబ్ లింక్ కూడా ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా యూజ్ చేయాలనేది మీరు చూడొచ్చు. డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది అనేది నా ఒపీనియన్. స్టాక్స్ పరంగా అంటారా, ఇన్ని అప్డేట్స్ ఉండేటప్పుడు నెగిటివ్స్ ఏది కూడా అంతగా రియాక్ట్ అవ్వదని నేను అనుకుంటున్నా. చాలా అప్డేట్స్ ఉన్నాయి, కానీ బ్యాంక్ నిఫ్టీని ఇంపాక్ట్ చేసే అంత అప్డేట్స్ అయితే మాత్రం ఏం లేవు. సేమ్ టైం ఇప్పుడున్న పాజిటివ్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ స్టాక్స్కి మనం న్యూస్ పరంగా మాట్లాడుకున్నా అదే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేనైతే మాత్రం ఆ పాజిటివ్స్ బట్టి మార్కెట్ ట్రిగ్గర్ చేస్తుందని అనుకుంటున్నాను. ఎవ్రీథింగ్ మీకు హెల్ప్ అయింది అనుకుంటే మాత్రం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ today evening at 5 p.m. in post market analysis. All the best everyone. Bye bye.